చేరువచ్చిన దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి నామం పేరట శుభాభివందనాలు తెలియజేయుచున్నాను. ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళారా, ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని నిమిషాలు మన ఆత్మీయమైన జీవితానికి ఉపయోగపడే విలువైన మాటలను చక్కగా ఆలోచన చేద్దాము. దేవుని మాటలు మనం చక్కగా విని ఆ మాటలు మనం హృదయంలో పెట్టుకుంటే మనం వింటున్న ఈ మాటలే మనకు ఒక గొప్ప దారిని చూపిస్తాయి. ప్రవణ దేవుని వాళ్ళ మనం ఎప్పుడైనా కానీ మినుగురు పురుగుల గురించి వింటూ ఉంటాము, ఒక్కోసారి మనం చూస్తూ ఉంటాం. ఆ మెనుగురు పురుగులో ఉన్న ఒక స్పెషల్ ఏంటంటే రాత్రిపూట అది చీకటిగా ఉన్నప్పుడు అది ఇతరుల వెలుగు మీద గురించి ఆలోచన చేయదు, తనను తానే ఒక వెలుగుగా మార్చుకుంటుంది. తనలో తాను రగిలిపోతూ తనకంటూ ఒక వెలుగును తెచ్చుకుంటుంది. ఆ మెనుగురు పురుగును చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే తన చుట్టూ చీకటి ఉన్నా కానీ చీకటిలో తను ఒక అద్భుతమైన వెలుగుగా తయారవుతూ ఉంటుంది. దాన్ని చూసినప్పుడు నీకు నాకు ఒక గొప్ప విషయం అర్థం కావాలి. ఏంటంటే మనం కూడా ఒక మెనుగురు పురుగు మాదిరి ఈ పాపమనే చీకట్లో మనం కూడా బ్రతుకుతున్నాం. కానీ నీలో నువ్వు వాక్యం విని నీలో నువ్వు రగులుతున్న ఈ భక్తి ఉంది చూసినావా, అది నిన్ను చీకటిని వేరు చేయాలి. ప్రేమన దేవుని వాళ్ళు మొదట నువ్వు వాక్యం జాగ్రత్తగా వినాలి, విన్న వాక్యం హృదయంలో పెట్టుకోవాలి, పెట్టుకున్న వాక్యం ద్వారా నీలో నువ్వు రగిలిపోవాలి. అలా నీలో నువ్వు రగిలావు అనుకో, చీకటిలో మునిగురు పురుగు ఎలా అయితే సపరేట్గా కనపడుతుందో ఈ పాపపు ప్రపంచంలో దేవుని దృష్టిలో నువ్వు కూడా అలా కనపడతావు. అప్పుడు దేవుని వాక్యము నిన్ను ఈ పాపమనే చీకట్లో సరాసరిగా ఒక క్రమమైన మార్గంలో నడిపిస్తుంది. అందుకోసమే వాక్యం వినేటప్పుడు చాలా శ్రద్ధగా మనసు పెట్టి దేవుని వాక్యం మీద మాత్రమే శ్రద్ధగా వాక్యం వింటూ ఉండాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యానికి చేరుకుంటామండి. ఈ లోకంలో ఎంతోమంది రిలీజన్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, మన క్రైస్తవులు కావచ్చు. ఒక్కొక్క రిలీజన్ కూడా ఒక్కొక్క పుణ్యస్థానాలన్నీ కొన్ని కనపడుతుంటాయి. హైందవులకు అనుకోండి కొన్ని గుడులు గోపురాలు కనపడుతుంటాయి. ముస్లింలు అనుకోండి కొన్ని మసీదులు మక్కాని కనపడుతుంటాయి. క్రైస్తవులకు పుణ్యక్షేత్రం అంటే మన వాళ్ళు చెప్పుకునే ఒకటే ఒక మాట జెరూసలేము. ఇలా ఒక్కొక్కరు భూమి మీద ఒక పుణ్యస్థానం గురించి మాట్లాడతారు. ఏట్రా పుణ్యస్థానం అంటే, నిజంగా పుణ్యస్థానం యొక్క అర్థం ఏంటంటే దైవం వెలిసిన ఆ ప్రాంతాన్ని తెలుగులో పుణ్యస్థానం అంటారు. వాళ్ళ రిలీజన్లో వాళ్ళ దేవుళ్ళు దేవతల గురించి పుణ్యస్థానాల గురించి మాట్లాడతారు. కానీ క్రైస్తవులకు నిజమైన పుణ్యస్థానం ఏంటంటే దైవమున్న ఆ పరలోక రాజ్యమే మనకందరికీ అసలైన పుణ్యక్షేత్రం. ఈ లోకంలో కొంతమంది ఆశ ఏంటో తెలుసా? నాకు తెలిసిన ముస్లింలు చాలామంది ఉన్నారు. మీ ఆశ ఏంటంటే చచ్చేలోపు ఒకసారైనా ఎక్కడికి పోయి రావాలట, మక్కాకు పోయి రావాలంటారట. నీ ఆశ ఏంటంటే చచ్చేలోపు ఒకసారైనా కాశీకి పోయి రావాలని ఆ హైందవ సహోదరులైన స్నేహితులు చెప్తుంటారు. మరి మన క్రైస్తవులు ఏమంటారు? చచ్చేలోపు ఒకసారైనా కానీ ఎక్కడికి పోయి రావాలట, జెరూసలేముకు పోయి రావాలట. ఈ లోకంలో ఉన్న పుణ్యస్థానాల మీద ఉన్నంత శ్రద్ధ అసలైన దేవుడు వెలిసిన పరలోక రాజ్యం మీద లేదు. ఇక్కడ యెరూషలేముకైనా పోదామంటాడేమో కానీ పైనున్న పరలోక రాజ్యానికి పోయేంత పోరాటం వీడు చెయ్యడు. అందరూ అలా ఉన్నా కానీ మనం ఎట్టుండాలో తెలుసా? మన లక్ష్యం ఒకటే, మన గమ్యస్థానం ఒకటే. ఈ భూమి మీద నువ్వు యెరూషలేముకు పోయినా పోకపోయినా కానీ పైనున్న యెరూషలేముకు మాత్రం నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి. మరి ఆ యెరూషలేము ఎలా పోవాలో నీకు తెలియదు, నాకు తెలియదు. తెలియని ఆ ప్రదేశానికి పోవడానికి నీ దగ్గర ఒక గూగుల్ మ్యాప్ లాంటిది ఒకటి ఉంది. ఈ మధ్య మీరు గూగుల్ మ్యాప్స్ ఎప్పుడైనా గమనించారా? మన మొబైల్ ఫోన్స్లో ఉంటుంది గూగుల్ మ్యాప్. మనకు తెలియని ఒక ప్రదేశం గురించి దానికి ఒక గమ్యాన్ని నిర్దేశిస్తే అది మనకు తెలియదు, ఎక్కడికి పోవాలో ఎలా పోవాలో కూడా మనకు తెలియదు. ఒక పెద్ద సిటీలో మనం అనుకున్న స్థలానికి ఎలా పోవాలనో మనకు తెలియకపోయినా గూగుల్ మ్యాప్లో ఆ అడ్రస్ను ఫిక్స్ చేసామనుకోండి, మనం ఉంటున్న చోటు నుంచి ఆ దారి ఎలా చూపిస్తుంది తెలుసా? నువ్వు పోవాల్సిన ప్రతి దారిని చూపిస్తుంది. లెఫ్ట్ తిరగాలంటే లెఫ్ట్ చూపిస్తుంది, రైట్కి పోవాలంటే రైట్ చూపిస్తుంది. అక్కడ ఒక సర్కిల్ వచ్చిందనుకో సర్కిల్ చూపిస్తుంది. నీ పక్కలో పెట్రోల్ బంక్ ఉందంటది. అసలు ఆ గూగుల్ మ్యాప్ను చూసినప్పుడు నాకు అనిపించింది, మనం అనుకున్న గమ్యస్థానానికి చేర్చడం కోసం అది ఎలాగైతే దారి చూపిస్తుందో నువ్వు పరలోక రాజ్యానికి చేరుకోవడానికి బైబిల్ ఒక గూగుల్ మ్యాప్ లాగా పనిచేస్తుంది.
నువ్వు ఎక్కడ టర్నింగ్ తీసుకోవాలని చెప్తుంది, ఎక్కడ నిలబడాలనో, ఎక్కడ స్లోగా పోవాలనో, ఎక్కడ యాక్సిడెంట్ జరగబోయే ప్రమాదాలు ఉన్నాయో, ఎక్కడ నువ్వు రైట్ టర్న్ తీసుకోవాలో, ఎక్కడ నువ్వు ముక్కుసూటిగా వెళ్ళాలో, ప్రతి దాని గురించి బైబిల్ చక్కగా చెబుతుంది. ఆ చక్కగా చెబుతున్న బైబిల్ నువ్వేం చేయాలో తెలుసా? శ్రద్ధగా వినాలి. విన్న మాటలు హృదయంలో పెట్టుకోవాలి. హృదయంలో పెట్టుకొని గూగుల్ మ్యాప్ను ఎలా అయితే గుడ్డిగా ఫాలో అవుతామో బైబిల్ను లక్షణంగా ఫాలో అయ్యామనుకోండి, సరాసరి మనల్ని ఇది ఎక్కడికి తీసుకుపోతుంది తెలుసా? పైనున్న పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తుంది. అందుకోసమే బైబిల్ చదివేటప్పుడు కానీ, వాక్యం వినేటప్పుడు కానీ ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే కాదు, ఎప్పటికైనా బైబిల్ చదివేటప్పుడైనా, వాక్యం వినేటప్పుడైనా ఆ వాక్యం నీకు అర్థం కావాలి. అర్థం కాకుండా విన్నాం అనుకోండి, అర్థం కాకుండా చదివామనుకో, దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. లోకంలోనే ఒక సామెత ఉంటుంది, అర్థం కాని చదువు వ్యర్థము. నువ్వు అర్థం కాకుండా ఎంతన్నా చదువు. బీటెక్లో కొంతమంది ఉంటారు, ప్రోగ్రామ్స్ రాయడం ఉంటుంది, వాళ్ళకి అర్థం కాదు. అర్థం కాకుండా ఎంత చదివితే ఏంది, ఇదెందుకు వచ్చింది, అదెందుకు వచ్చింది, దాని తర్వాత ఇదెందుకు వస్తుంది అంటే, అర్థం కాని చదువు వ్యర్థంగానే ఉంటుంది. కానీ అర్థం చేసుకొని చదివితే నీ జీవితానికి ఒక వెలుగు ప్రసాదిస్తుంది. అది లోకంలో ఉన్న చదువునే అర్థం చేసుకొని చదవాలంటుంటే, నీ దగ్గరున్న బైబిల్ను రోజు ఒక అధ్యాయం, 2 అధ్యాయాలు, 3 అధ్యాయాలు అర్థం కాకుండా చదవడం వల్ల ఏం ప్రయోజనం చెప్పండి? దేవుని వాక్యం దగ్గర కూర్చొని వింటున్నావు, నీకు వాక్యం అర్థం కాలేదు, సరేలేని అట్నే వెళ్ళిపోదామా? అయ్యో పాస్టర్ గారు మీరు ఇందాక వాక్యం చెప్పారు, ఇది నాకు అర్థం కాలే, నేను విన్నాను, నాకు అర్థం కాలే, ఇది నాకు దయచేసి మళ్ళీ ఒకసారి చెప్పరాదు? యేసుక్రీస్తు వారు కూడా ఆ విత్తనాల ఉపమానం ఉంది చూసినారా? యేసుక్రీస్తు వారు విత్తనాల ఉపమానం చెప్తాడు, చెప్పినంత మాత్రం వాళ్ళకి అర్థమైందా? కూర్చునే వాళ్ళకు ఎవడికి అర్థం కాలే? పక్కనున్న 12 మంది శిష్యులకు కూడా అర్థం కాలేదని సరేలే ఏదో ప్రభువు చెప్పినాడు అయిపోయిందిలే అని పక్క నుంచి వెళ్ళిపోయారా? అర్థం కాకుండా వాక్యం ముందర కూర్చుంటే టైం పాస్ అవుతుంది కానీ టైం యూజ్ కాదు. దేవుని వాక్యం దగ్గర కూర్చోడానికి వచ్చింది ఎందుకు అనుకున్నా? టైం పాస్ చేయడానికి. మనం ఏమన్నా టైం పాస్ చేయడానికి కాదు, టైం యూజ్ చేసుకోవడానికి. అర్థం కాకుండా నువ్వు వాక్యం విన్నా, అర్థం కాకుండా చదివినా నువ్వు టైం పాస్ చేసిన వాడిని అవుతావు కానీ ఆ సమయాన్ని నువ్వు యూజ్ చేసుకున్న దానివి కాదు. అందుకోసమే నువ్వు బైబిల్ దగ్గర కూర్చున్నా, మోకాలేసి ప్రార్థన చేస్తున్నా, ఏ పని చేస్తున్నా దేవుని కోసం, నీ సమయం యూజ్ కావాలే కానీ ఆ సమయం వ్యర్థముగా పాస్ కాకూడదు మన దేవుని వల్ల. అందుకోసమే ఈరోజు దేవుడు తన సేవకుని ద్వారా కొన్ని విలువైన మాటలు నా ద్వారా మాట్లాడతాడు. అది మీకు చెబుతున్న నాకు కూడా ప్రతి మాటను మనం ఏం చేద్దామంటే అర్థం చేసుకుందాము. అర్థం చేసుకుంటూ వాక్యాన్ని ఆలోచన చేస్తూ ముందుకు సాగిపోదాం మన దేవుని వల్ల. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు నీ కొరకు నా కొరకు ఒక మంచి సందర్భాన్ని మన కళ్ళ ముందరకు తెస్తున్నాడు. ఒకసారి లూకా గారు రాసిన సువార్త మనం అందరము తెరిచి చూద్దామండి. బైబిల్ ఉన్న వారందరూ లూకా గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుంచి కొన్ని మాటలు ఉన్నాయి, చదువుకుందామా. లూకా గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 10వ వచనం. తల్లి, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో ఏం చేస్తున్నాడట తల్లి? యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినం రాగానే ప్రతిసారి ఏం చేస్తున్నాడట? దేవుని వాక్యముతో గడపడానికి అక్కడికి వెళ్ళిపోతున్నాడు. ఆ కాలంలో యేసుక్రీస్తు వారు మనకు ఒక మార్గాన్ని చూపిస్తాడు. ఏంటంటే విశ్రాంతి దినము అంటే ఆ కాలంలో శనివారం. మనకు ఇప్పుడు విశ్రాంతి దినాలన్నీ ఫాలో కావట్లేదు. మనం ఇప్పుడు ఆదివారము మన భారతదేశంలో సంఘ సహవాసంలో కూడుకుంటున్నాం. ఈ మధ్య చాలామంది నేను గమనిస్తున్నాను ఏంటంటే ప్రతిరోజు దేవునిలో గడపాల్సింది బదులు ఆదివారం వచ్చినా కానీ ఏదో ఒక పని పెట్టుకొని మనం బయటికి వెళ్ళిపోతున్నారు. అసలు అది దేవునికి ఇవ్వాల్సిన సమయం అని తెలిసి కానీ పక్కన ఎట్టి వెళ్ళిపోతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని దగ్గర సమయాన్ని దొంగిలితే, దేవుని దగ్గర సమయాన్ని వ్యర్థముగా విడిచిపెట్టి దేవుని సన్నిధానంలో గడపాల్సిన సమయాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మనము పొందుకోవాల్సిన మేలు పొందుకోవడానికి మనకు అర్హతే ఉండదు. నిజంగా చెప్పాలంటే దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వాలి. మనం ఎలాంటి వాళ్ళము? అవసరమైతే దేవునికి, మనకు కొంతమంది ఉంటారు, నీకు జీతం 10,000 వచ్చిందా, దశమ భాగం ఇవ్వడానికైనా మన వాళ్ళు సిద్ధపడతారు. కానీ దేవుని కోసము దశమ భాగంతో కూడిన సమయాన్ని ఇవ్వడానికి ఇష్టపడట్లే. నిజంగా చెప్పాలంటే రోజుకి 24 గంటలు అంటే ఓపెన్గా కొన్ని విషయాలు అంటే జనరల్గా మాట్లాడుతున్నా. రోజుకి 24 గంటలు అంటే ఈ 24 గంటలలో దశమ భాగమైన సమయాన్ని దేవునికి కేటాయిస్తున్నామా?
బైబిల్ చదవడంలో కానీ, ప్రార్థన చేసుకోవడంలో కానీ, సంఘ సహవాసంలో కానీ, పరిచర్యలో కానీ, దేవుని పనిలో కానీ, యేసుక్రీస్తు వారిని ఒక వ్యక్తికి పరిచయం చేయడంలో కానీ, దశమ భాగం డబ్బులు ఇవ్వడానికైనా మన వాళ్ళు రెడేమో కానీ దశమ భాగం దేవునికి సమయాన్ని కేటాయించడానికి సిద్ధంగా లేరు. పరుగుల ప్రపంచం. సెల్ ఫోన్ దగ్గర సమయాన్ని వ్యర్థంగా అయినా గడుపుతారేమో కానీ బైబిల్ దగ్గర సమయాన్ని గడిపే రోజులు ఇవి కాదు. అందుకే అనిల్ అన్న గారేమో ఒక మాట అన్నాడు, చాలా నాకు నచ్చిన మాట. నీకు ఎప్పుడైనా బోరు కొట్టిందనుకోండి, సెల్ ఫోన్ ఓపెన్ చేస్తేనట్ట టైం పాస్ అవుతుంది. అదే నీకు బోరు కొట్టినా, బాధ కలిగినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఒక దావీదు గారి మాదిరి బైబిల్ ఓపెన్ చేసావు అనుకో, ఆ సమయము నీకు యూజ్ అవుతుంది. ఎవరు లేని టైంలో నువ్వు కడిన ఆ కష్టము ఏదో ఒక టైంలో ఖచ్చితంగా నీకు ఉపయోగపడుతుంది. అదేదో ఒక మనిషి ఒక మాట అంటాడు, ఉద్యోగం కోసం కొంతమంది ప్రిపేర్ అవుతుంటారు చూసినారా. ఒక వ్యక్తి ఒక రూమ్ రెంట్కి తీసుకొని ఒక రూమ్లో కూర్చొని తినకో పస్తులుండి ఏం చేస్తాడంటే నలిగిపోతే ఒక రూమ్లో ఎంత కష్టపడి ఉద్యోగానికి ప్రిపేర్ అవుతుంటాడో తెలుసా. వాడి గురించి ఒక మాట అంటాడు, వాడి మోటివేషన్ ఒకటేట, ఈ ఒంటరి రూమ్లో బుక్కులు ముందరేసుకొని ఉద్యోగం కోసం అహోరాత్రులు తపస్సు చేసి చదివేటప్పుడు ఇప్పుడు నీకు వినపడుతున్న ఈ పేపర్ల శబ్దము ఒకరోజు ఉద్యోగం వచ్చిన తర్వాత అందరి కలచాల ధ్వనులతో ఆ శబ్దము నీ చెవులన పడాలి. ఆ రోజు పరీక్ష రాసే టైంలో ఉపయోగపడాలంటే ఈరోజు రూమ్లో నువ్వేం చేయాలి? చదువు దగ్గర నలగాలి, చదువు దగ్గర కష్టపడాలి, కళ్ళల్లో ఒత్తులేసుకొని చదవాలి. ఇక్కడ కష్టపడితే అక్కడ ఉపయోగపడుతుంది. దేవుని వాక్యం కూడా ఎలాంటిదో తెలుసా. ఈరోజు అర్ధరాత్రి అయినా, చీకట్లో అయినా, ఉదయం అయినా, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు, సమయం దొరికిన ప్రతిసారి కష్టపడి బైబిల్ చదవడం నేర్చుకున్నావు అనుకో, కష్టపడి బైబిల్ చదివి నేర్చుకొని అర్థం చేసుకున్నావంటే ఏదో ఒక టైంలో నీ జీవిత కాలంలో అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అదేదో భూమి మీద కొంతమంది ఒక మాట అంటుంటాడు ఏంటంటే, చదువు నేర్చుకున్నాడు ఒకటి, ఆ చదువు ఏదో ఒక టైంలో ఉపయోగపడుతుంది. అదే ఒకడికి ఏం చేశాడట, వాళ్ళ నాన్న ప్రతి దాని విషయంలో నేర్పించడానికి సిద్ధపడ్డాడట. అంటే ఈత గురించి మాట్లాడుతూ వాడు ప్రాణాలు కాపాడడానికి ఎప్పుడు వాళ్ళ నాన్న పక్కన ఉండడు కదా. నువ్వు ఎప్పుడైనా నీళ్ళలో పడితే కాపాడడానికి ఎప్పటికీ నేను ఉండను కాబట్టి అని చెప్పేసి ఆడికి కష్టపడి ఏం నేర్పించాడో తెలుసా, ఈత. ఎందుకు? వాళ్ళ నాన్న దూరంగా ఉన్నా, వీడు ఒంటరిగా ఉన్నా కానీ ఈత కొట్టడం వస్తే వీడు వాడి ప్రాణాన్ని నిలబెట్టుకుంటాడు. ఈత కొట్టడం నేర్చుకోవడం ఒక వ్యక్తికి ఎంత ప్రాథమిక అవసరమో సముద్రం దగ్గర ఉన్నవారికి దేవుని వాక్యం నేర్చుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. కారణం ఏంటంటే దేవుడు నీకు దూరంగా ఉన్నట్టు అనిపించినా కానీ, ఈ లోకంలో నువ్వు ఒంటరిగా ఉన్నా కానీ, అపవాది పెట్టిన విపత్కర పరిస్థితుల్లో నీ ఆత్మను కాపాడుకోవాలంటే ఈత లాంటి ఒక ప్రాథమిక విద్య నీకు కంపల్సరిగా అవసరం. ఆ విద్య నేర్పించేది ఏంటో తెలుసా, అదే బైబిల్. ఆ విద్యను నేర్చుకోవాలి. ఆ విద్య నేర్పించడం కోసమే యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళాడట, మళ్ళీ చదువమ్మా. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో. ఎందుకు ప్రభువా నువ్వు సమాజ మందిరంలో బోధించడానికి పోతున్నావంటే అక్కడ ఎంతోమంది ఎన్నో బలహీనతల చేత చావుకు అర్హత సంపాదించిన వాళ్ళగా బతుకుతున్నారు. ప్రభువే వెళ్ళి వాక్యం ప్రకటించకపోతే వాళ్ళకు బ్రతికే అర్హతే ఉండదు. చంపేయాలనిపిస్తుంటుంది దేవునికి. ఈ మధ్య మన ఇక్కడ జమ్మలమడుగు దగ్గర కంబాలదిన్నె అని ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ఊరిలో ఒక సంఘటన జరిగింది. మీకు పేపర్కి వచ్చింది, టీవీలలో చూసింటాడు. ఏం చేసింటాడు, వాడి వయసు సుమారుగా ఒక 30 ఏళ్ళు ఉంటాయి. అడు ఒక చిన్న పాప, నాకు తెలిసి ఒక 5 సంవత్సరాలు ఉంటాయి. ఆ పాపను ఏం చేశాడంటే అత్యాచారం చేసి క్రూరంగా చంపి కంపలలో పడేశాడు. ఎంత క్రూరంగా చంపాడంటే అంత క్రూరంగా చంపాడు వాడు. అది చూసి విని మా చిన్నమ్మ వాళ్ళ ఊరే అది. ఆ వీడియో పంపించినప్పుడు నాకు ఎంత కోపం వచ్చిందో తెలుసా. నిజంగా నాకు అనిపించింది, అంత క్రూరంగా అంత పసిబిడ్డను చంపాలన్న మనసు అడికి వచ్చిందంటే ఆ వీడియో చూసినప్పుడు నాకే అనిపించింది ఏంటంటే వీడికి బ్రతికే అర్హత లేదు, వీడిని ఏం చేయాలనుకున్నాను తెలుసా, వీడిని ఉరి తీసి గవర్నమెంట్ వాళ్ళు తీర్పు చెప్పకముందే ఉరి తీసి చంపేస్తే మేలు అనిపించింది. నిజంగా అంత కోపం వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఆలోచన కలిగింది, ఒక తప్పు చేసినప్పుడే మనకి ఇంత కోపం వచ్చింది కదా, దేవుడికి కూడా నువ్వు తప్పు చేసిన ప్రతిసారి నిన్ను కూడా ఇలానే చంపాలనిపించింటే ఆయనకు. మనమే ఎన్నో తప్పులు చేసింటాం. మన ఊహ తెలిసినప్పటి నుంచి చేసిన తప్పులు మామూలుగా ఉండవు. అసలు చేసిన ప్రతిసారి నిన్ను చంపేయాలనుకునింటే దేవుడు, నన్ను చంపేయాలనుకునింటే
ఏంటి మనం బ్రతికే వాళ్ళమా ఇంతకాలము? మనం ఉండే వాళ్ళమా? లేదు. దేవుడు నీ పట్ల నా పట్ల ఏం చూపించాలనుకున్నాడంటే దయ చూపించాలనుకున్నాడు. ఎందుకంటే మన స్వభావము ఎంత దారుణంగా ఉంటుందంటే ఒక్కోసారి అనిపిస్తుంటుంది బైబిల్లో ఈ తప్పులు చేయకూడదని రాయించింటాడు చూసినాడా? ఇన్ని తప్పులు నువ్వు చేయకూడదని బైబిల్లో ఎన్ని తప్పుల గురించి అయితే రాశాడో వద్దన్న ప్రతి తప్పును కూడా ఏం చేస్తుంటామో తెలుసా మనము? అది మన స్వభావం, చేస్తూనే ఉంటాం. దేవుడు ఏదైతే వద్దని బైబిల్లో ఎన్నైతే తప్పులు రాయించాడో ప్రతి తప్పు చేయడానికి మనం సిద్ధపడతాం. అది అహంకారమైన, గర్వమైన, మోసమైన, దొంగతనాలైనా, వ్యభిచారాలైనా, ఏదో ఒకటైనా ప్రతి దాని విషయంలో ఇది వద్దన్న ప్రతి దాని జోలికి పోతాం. మన స్వభావమే అలాంటిది, మన బుద్ధులే అలాంటివి. ఇలా వద్దన్న ప్రతిదీ చేసినప్పుడు దేవునికి కూడా కోపం వచ్చి మనం చంపేయాలనుకునింటే, ఆ కాలం మాత్రం పరిస్థితులు ఇప్పటికీ ఉండింటే ఏమైపోతాము? ఒకటి మాత్రం గుర్తుపెట్టుకొని, బైబిల్లోనే దేవుడు దీని గురించి ఎక్కువగా ప్రస్తావన చేస్తుంటాడు. నువ్వు ఎన్నిసార్లు దేవుని మాట విన్నావు అన్నదానికంటే ఎన్నిసార్లు దేవుని మాట అతిక్రమించావు అన్నది ఖచ్చితంగా కనపడుతుంటుంది. ఓపెన్గా ఒక మాట చెప్పమంటారండి. ఆదాముకు దేవుడు ఒక మాట చెప్పాడు, అన్ని చెట్ల ఫలాలు తినరు కానీ మధ్యలో దాని జోలికి పోవాకన్నాడు. ఎన్ని రోజులు ఆజ్ఞను ఫాలో అయ్యాడు ఆదాము గారు? ఓపెన్గా జనరల్గా మాట్లాడుకుందాం. దేవుడు ఏదైనా తోటలో ఒక చెట్టు ఉంది, దాన్ని తినాకని చెప్పాడు కదా. అసలు దేవుని ఆజ్ఞని ఎన్నిసార్లు గైకొన్నాడో తెలుసా? ఎన్నోసార్లు చెట్టు కనపడి ఉంటుంది, ఆ పండ్లు తెంపుకొని తిన్నాడా? తినకుండా పోయిన ప్రతిసారి దేవుని ఆజ్ఞను ఆదాము నెరవేర్చినట్లే. ఎన్నిసార్లు ఆ పండు తినకుండా తప్పించుకొని పోయి ఉంటాడో అన్నిసార్లు నెరవేర్చినట్టే కదా ఆజ్ఞను. అన్నిసార్లు ఆజ్ఞను నెరవేర్చిన దాని గురించి ఎవరు పట్టించుకోరు. ఒక్కసారి ఆజ్ఞను అతిక్రమించిన దాని గురించే మాట్లాడతారు. దావీదు ఎన్నిసార్లు దీవారాత్రులు ధ్యానించాడు, ఎంత భక్తిగా బ్రతికాడు, ఎంత విశ్వాసి, ఎంత దేవుని మీద ఆధారపడ్డాడు, వీటన్నిటి గురించి మాట్లాడరు. దావీదు అంటే నీకు నాకేం గుర్తుకొస్తుంది? బెస్తబానే గుర్తుకొస్తుంది, అంతే. బెస్తబా విషయంలో చేసిన తప్పే గుర్తుకొస్తుంది. ఆదాము ఎన్నోసార్లు ఆజ్ఞను గైకొని పండు తినకుండా ఉన్నదానికంటే తిన్న ఒక్కసారే గుర్తుకొస్తుంది. నీ జీవితం కూడా అలాంటిదే. నువ్వు ఎంత దేవుని కోసం బతికినా, ఎంత విశ్వాసంగా ఉన్నా, ఎంత యథార్థంగా ఉన్నా, దేవుని కోసం ఎన్నిసార్లు చేయి చాపి నీ కష్టార్జితాన్ని ఇచ్చినా ఒక్కసారి తప్పిపోతే అపవాది దాన్ని గురించి పదే పదే నీకు లేపి నీకు అర్హత లేదంటాది. దేవుని మందిరానికి పోవడానికి కానీ, దేవుని దగ్గరికి వెళ్ళడానికి కానీ నీకు అర్హతే లేదని పదే పదే గుచ్చుతుంటుంది. ఇలా ఎవరైతే దేవుని వాక్యం అందక తన జీవితంలో నలిగిపోతుంటారో వాళ్ళని వెతుక్కుంటూ ప్రభు ఆదివారం ప్రతి విశ్రాంతి దినమున ఏం చేసేవాడట? సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ. అక్కడ ఎవరున్నారట? యేసుక్రీస్తు వారు దేవుని వాక్యాన్ని మోసుకొని సమాజ మందిరానికి వెళితే అక్కడ ఎన్నేళ్ళ నుండి అటమా? 18 ఏళ్ళ నుండి దయ్యము, మళ్ళీ బాగా చదవమా, 18 ఏళ్ళ నుండి అది బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ. అది 18 ఏళ్ళ నుండి బలహీనపరిచే ఒక బలహీనతతో బతుకుతున్న ఒక స్త్రీ అక్కడ ఉండేది. ఎన్నేళ్ల నుంచో తెలుసా? 18 ఏళ్ళ నుండి. ఆమెను చూసినప్పుడు నాకు అనిపించింది, ఆమెన్న 18 ఏళ్ళ నుండి బలహీనతల్లో ఉండి, మన జీవితం ఎప్పటి నుంచి ఉందో తెలుసా? మనకు ఊహ తెలిసినప్పటి నుంచి బలహీనతలు మనకై మనం కోరు తెచ్చుకొని అంటించుకున్నవి. ఎప్పుడో ఊహ తెలిసినప్పటి నుంచి మొదలుపెట్టిన ఆ బలహీనతలు ఒక్కోసారి పోయినాయి అన్నట్టుగానే ఉంటాయి, కానీ పూర్తిగా అవి పోలే. మీకు ఎప్పుడు మన దగ్గర కంప చెట్లను కొన్ని ఉంటాయి చూసినారా? మీకు తెలుసో లేదో కానీ ఆ కంప చెట్లను ఇలా భూమి లెవెల్ కొట్టేసినా కానీ చచ్చిపోతుంది అనుకున్నారు. అది చావదు తెలుసా, మళ్ళీ మొలకెత్తుతుంది. ఆ కంప చెట్టు ఎలాంటిదో మన జీవితాలు కూడా అట్టే ఉంటాయి. మన బలహీనతలు నరకేసినామని అప్పటికి మాత్రమే అనిపిస్తుంది, అది ఎప్పటికీ అలా పోయినవి కాదు, మళ్ళీ మొలకెత్తుతున్నాయి. మన జీవితంలో అట్టే ఉంటున్నాయి. ఆ తల్లి కన్నా 18 ఏళ్ళ నుంచి ఆ బలహీనతలు, మనకు ఊహ తెలిసినప్పటి నుంచి బలహీనతలే. ఆ బలహీనతల నుంచి నువ్వు బయటపడాలని ప్రయత్నం చేస్తున్నావు, అది నీ వల్ల కావట్లే. ఎన్ని రోజులు అట్టే ఉంటాను చెప్పండి? ఎన్ని రోజులు? అందుకే దేవుని కోసం ఒక గొప్ప నిర్ణయం తీసుకొని బయటికి రావడానికి ఒక ప్రయత్నము
చెయ్యాలి. ఎందుకు ఆ బలహీనత నీలోకి వచ్చింది? అది ఏదైనా కానీ లేండి, నేను డైరెక్ట్ ఓపెన్గా నేను మాట్లాడట్లే. నీలేక ఆ బలహీనత ఎందుకు వచ్చిందంటే, దేవుని వాక్యం విన్నా కానీ ఆ బలహీనత నీ కళ్ళ ముందరకు వచ్చినప్పుడు నీ భక్తిని నువ్వేం చేసుకున్నావు? అమ్మేసుకున్నావు. పోయిన ఆదివారం ఏమో అనుకుంటున్నాం, మన బ్రహ్మయ్యన్న గారు ఒక మంచి మాట అన్నాడు. ఏశావట తన జ్యేష్ఠత్వాన్ని దేని కొరకు అమ్ముకున్నాడట? ఒక చిక్కుడుగాయల కూర కొరకు అమ్ముకున్నాడట. అంటే జ్యేష్ఠత్వం యొక్క విలువ వాడికి అర్థం కాలే. చిన్న చిక్కుడుగాయల కూర కోసము దాన్ని ఏం చేశారంటే అమ్మేసుకున్నాడు. ఆ జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏశావు ఎలాంటిరో చిన్న చిన్న బలహీనతల కోసము భక్తిని అమ్మేసుకుంటూ బతుకుతున్నాం మనమంతా. చిన్న చిన్నవే అవి, చిన్న చిన్న కోరికల కోసము జీవితాన్ని అమ్మేసుకొని బ్రతుకుతున్నాం. నీ బ్రతుకు, నీ జీవితం దేవుని కోసం నువ్వు చేసిన త్యాగాలు, ఒకప్పుడు నువ్వు ఎంతో చేసినావు దేవుని కోసం, ఎన్నో చేసిన త్యాగాలు, ఎంతో పడిన కష్టము, చిన్న చిన్న ఈ బలహీనతల కోసం నువ్వు సంపాదించుకున్న భక్తి జీవితం అంతా ఏం చేస్తున్నావు? అమ్మేసుకుంటున్నావు. ఒక ఏశావుకు జ్యేష్ఠత్వం యొక్క విలువ ఎలాగైతే అర్థం కాలేదో, ఒకప్పుడు బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి దేవుని కోసం నువ్వు పడిన కష్టం నీకే అర్థం కాకనే కదా అమ్మేసుకుంటున్నావు. నీ భక్తిని అందుకే కదా అమ్మేసుకుంటున్నావు. నీ యథార్థను అందుకే కదా అమ్మేసుకుంటున్నావు. నీ జీవితాన్ని అందుకే కదా అమ్మేసుకుంటున్నావు. అందుకే ప్రేమ దేవుని వల్ల అమ్మేసుకోవడానికి కాదు, నువ్వు దాని విలువ అర్థం చేసుకొని బతకడం కోసమే ఉన్నావు. ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి, అసలు ఈ జీవితమే మనది కాదు. అదేదో ఒక ఆయన ఒక మంచి మాట అంటాడు, ఏంటంటే మనది కానిదేది మనకొద్దు, మన దానిది ఏది కానిది మనకొద్దు, దాని జోలికి పోకండి అంటాడు. ఆ మాట విన్నప్పుడు నాకు అనిపించింది, మనది కానిదేది మనకొద్దు అనుకుంటున్నాం కదా. పోనీ దేవుడు నీకిచ్చిన జీవితం ఒకటి ఉంది. తల్లి గర్భంలో పుట్టడం అన్నది నీ చేతుల్లో లేదు, పెరగడం అన్నది నీ చేతుల్లో లేదు, బ్రతకడం అన్నది నీ చేతుల్లో లేదు, చివరకు ఆయుష్ మొత్తం నీ చేతుల్లో లేదు కదా. మనది కానిదేది మనకు వద్దు అనుకుంటున్నాము. మరి నీ బ్రతుకే నీది కాదు కదా, నీ బ్రతుకు దేవుడిచ్చింది కదా. మరి నీ బ్రతుకు నీదనుకొని ఎందుకు దాన్ని ఇష్టం వచ్చినట్టు గడపాలి? మనము ఇష్టం వచ్చినట్టు ఎందుకు జీవించాలి? మనది కానిదేది మనకు వద్దనుకున్నప్పుడు, మనది కాని ఈ బ్రతుకు కూడా నీది కాదు, దీని గురించి వదిలే, ఇది దేవుని అనుకొని దేవునికి ఇవ్వడానికి ప్రయత్నం చేసినప్పుడు మన జీవితాలు బాగుంటాయి. మన దేవుని వాళ్ళ ఈమె 18 ఏళ్ళ నుంచి బలహీనతల్లో ఉంటే ఆమె కొరకు దేవుడు ఆ రోజు మందిరానికి వెళ్ళి దేవుని మాటలు మాట్లాడేటప్పుడు ఈమె ఏమంటుందటమ్మా? ఆమె బలహీనత చేత ఎలా ఉన్నట? నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా అస్సలు నిలబడలేక ఉండను అంటుండే. చూసినాడు, ఆమె తన బలహీనతల చేత నడుము వంగిపోయి 18 ఏళ్ళ నుంచి అసలు చక్కగా నిలబడలేక అలానే మగ్గుతూ ఉంది. నిజంగా బలహీనతతో ఉన్న ఆమె నడుము ఎలా అయితే వంగిపోతుంటుందో, బలహీనమైన పాపాలలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కడు దేవుని సన్నిధానంలో ఎప్పటికీ తల దించుకొనే ఉంటాం. దేవుని వాక్యం మనకు సూటిగా తగిలిందనుకో, తగిలిన ప్రతిసారి సేవకుడు నా గురించే చెప్పాడని తలదించుకుంటున్నాం. సరే, ఇక్కడ తలదించుకున్నా పర్లేదు. ఇవే మాటలు పరలోక రాజ్యంలో తీర్పు రోజున నిలబడినప్పుడు, దేవుడే నిన్ను అడిగినప్పుడు, ఆ రోజు కూడా నీ తప్పు నీకు గుర్తుకొచ్చినప్పుడు తల దించుకుంటే ఏంటి ప్రయోజనం చెప్పండి? మనకు ఏంటి ప్రయోజనము? ఆమె పరిస్థితి ఎలా ఉందంటే, ఎంత మాత్రము చక్కగా నిలబడలేకపోయినట్టు మన జీవిత కాలంలో ఎన్నో సంవత్సరాలైనా, ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యాలు వింటున్నా మనం కూడా మన జీవిత కాలంలో చక్కగా నిలబడలేకనే పోతున్నాం. నిలబడలేకుండా పోవడం కాదు, స్థిరంగా నిలబడలేకపోతున్నాం. అందుకే దేవుడు ఈరోజు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచిన విలువైన మాటలే ఇవి. మన దేవుని వల్ల ఆమె తన బలహీనత చేత నిలబడలేక అలానే మగ్గిపోతూ ఉండడం ఎవరు చూశారట? ఆమెను యేసుక్రీస్తు వారు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనతల నుండి ఏం పొందావట? అమ్మా విడుదల పొంది ఉన్నావు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, నాకు ఆమె గురించి ఆలోచన చేసినప్పుడు, ఎన్నేళ్ల నుంచి ఆ బలహీనతలతో ఉందేమా? 18 ఏళ్ళ నుంచి. సరే, 18 ఏళ్ళ నుంచి బలహీనత ఉన్నా కానీ మళ్ళీ ఎక్కడికి పోయిందేమా? సమాజ మందిరానికి పోయిందా లేదా? సరే, ఇన్నేళ్ల నుంచి నాకు ఈ బలహీనత ఉంది కదా, అసలు నేను ఇన్నేళ్ల నుంచి పోయినా కానీ ఈ బలహీనత పోవట్లేదు కదా అని మందిరానికి పోవడం మానేసిందా? మన జీవితం ఎట్టుంటుందో తెలుసా? 2 ఏళ్ళు సక్రమంగా పిల్లలు పుట్టకపోతే ఇంకా పోం చర్చికి, అంతే.
ఒక 5 ఏళ్ళు పుట్టకపోతే నమ్మకం లేదు దేవుని మీద. 18 ఏళ్ళ నుంచి బలహీనత పరిచే రోగం ఉన్నప్పటికీ అయినా కానీ సమాజ మందిరంలో కనపడిందంటే ఆమెలో ఉన్న ఆ తెగింపు చూసారా? నిజంగా ఆమె అనుకుని ఉంటుంది యేసుక్రీస్తు వారు ఆ రోజు వస్తాడన్న విషయం ఆమెకు తెలియదు. యేసుక్రీస్తు వారు తనను బాగు చేస్తాడన్న విషయం తెలియదు. తెలియకపోయినా తన యథాప్రకారంగా దేవుని మందిరానికి వెళ్ళింది. ఒకరోజు దేవుడు ఆమెను చూశాడు. నీ జీవితకాలంలో గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను చూసేంత వరకు ప్రతిసారి వెళ్ళి నువ్వు దేవునికి కనపడుతూనే ఉండాలి. నువ్వు దేవుని మందిరానికి రోజు వెళ్ళాలి, దేవుని సన్నిధానంలో రోజు కనపడాలి. నువ్వు ఎంత కనపడితే దేవుడు నీ గురించి అంత ఆలోచన చేస్తాడు. నువ్వు కనపడకపోతే ఎవరు పట్టించుకుంటారు? ఎప్పుడైనా మనకు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటాం చూసినారా? ఏదైనా మనకు ఒక అప్లికేషన్ కావాలనుకోండి, ఒకప్పుడు ఈ సర్టిఫికెట్లు ఉంటాయి చూసినారా, క్యాస్ట్ సర్టిఫికెట్, వీటి కోసం సంతకాలు చేడుకొని ఈ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగేటప్పుడు ఒకప్పుడు ఎట్టుండేదో తెలుసా? మనం ఏదైనా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర ఒక అప్లికేషన్ ఇలా ఇచ్చామనుకో, ఆయన ఇలా చూసి పక్కన పెట్టి బయట కూర్చో మళ్ళీ పిలుస్తాలే అంటాడు. ఆయన పిలుస్తాడు అంటాడు కానీ ఆయన పనులు ఆయన బిజీగా పడి ఏదేదో పనులు చేసుకుంటుంటాడు. మన గురించి పట్టించుకుంటాడా? ఆ టైంలో మన గురించి పట్టించుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఆయన కనపడుతూనే ఉండాలి. కనపడిన ప్రతిసారి సార్ నాదే అప్లికేషన్ అని ప్రతిసారి కనపడుతున్నాయి అనుకో, సరే 5 నిమిషాలు చేయకపోనిలే, 10 నిమిషాలు పని చేయకపోనిలే, ఒక అరగంటకనే ఏం చేస్తాడు? ఖచ్చితంగా నీ పని చేస్తాడు. కారణం ఏంటంటే ప్రతి 5 నిమిషాలకు నువ్వు ఆయనకు కనబడుతున్నావు కాబట్టిగా. ఇది నీకు అర్థమైతే నీ జీవితం బాగుపడాలన్నా, నీ కుటుంబం బాగుపడాలన్నా, నీ బ్రతుకే బాగుపడాలన్నా ప్రతిసారి దేవునికి కనబడుతూనే ఉండాలి. ప్రభు అన్యాయస్తుడైన ఒక న్యాయాధిపతి గురించి మాట్లాడినాడు చూసినారా? అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు పదే పదే గోజాడుకుంటుందంటే నాకు న్యాయము చేయి. అన్నిసార్లు గోజాడుకుంటుంటే వాణి మనసే కరిగిందట. పదే పదే దేవునికి నువ్వు కనపడుతుంటే, నీ ఫేస్లో నీ బలహీనత ఆయనకు కనపడుతుంటే నీ పట్ల జాలి చూపించడా? పదే పదే కనపడితే దేవుడు నీ గురించి ఆలోచన చేస్తాడు. నువ్వు చేయాల్సిందేంటి? పదే పదే ఆయనకు కనిపించు. ఆత్మీయంగా ఆయన మందిరంలో కనపడు, ఆయన సన్నిధంలో కనపడు, ఆయన సహవాసంలో కనపడు. నువ్వు ఎంత కనపడితే దేవుడు నీ గురించి అంత ఆలోచన చేస్తాడు. నువ్వు మందిరానికి రాకుండంటే, నువ్వు దేవుని గురించి ఆలోచన చేయకుండంటే, దేవుని కోసం ప్రార్థన చేయకుండంటే, దేవుని గురించి నువ్వు పట్టించుకోకపోతే నీ గురించి ఎవరు పట్టించుకుంటారు? కనపడాలి దేవునికి. దేవునికి ఎంత కనబడితే దేవుడు నీ పట్ల నా పట్ల అంత దయ ఖచ్చితంగా చూపిస్తాడు మన దేవుని వలన. అందుకే ఇక నుంచి నువ్వు నేను ఒకటి గుర్తుపెట్టుకుందాము. నీ జీవితం బాగుపడాలన్నా, నా జీవితం బాగుపడాలన్నా, ఆ తల్లి ఎలాగైతే అనుకున్నదో, ఎన్ని పరిస్థితులు ఉన్నా కానీ నేను మందిరానికి వెళ్ళాలి, ఆ తర్వాత ఏమైనా జరగని ఆమె యేసుక్రీస్తు వచ్చి ఆమెను బాగుపరుస్తాడు అన్న విషయం ఆమెకు ఏమైనా తెలుసా? సరే ఈరోజు నేను చర్చికి వెళ్తున్నాను, ఇదే టైంలో యేసుక్రీస్తు కూడా వస్తాడు, వచ్చి నన్ను బాగు చేస్తాడన్న విషయం ఆమెకు తెలుసా? తెలియకపోయినా కానీ ఎందుకు పోయిందో తెలుసా? ఆ రోజు ఒక్కరోజు పోయినది కాదాయమా, అలాంటిది ఎన్నోసార్లు అక్కడికి పోతూనే ఉంది. ఎన్నోసార్లు పోతూ ఉంది కాబట్టిగా ఒకానొక టైంలో ఆమెను ఎదుర్కోవడానికి ప్రభువే వచ్చాడు. నీ జీవితంలో గుర్తుపెట్టుకో, మేలు అలా వచ్చి ఒకరోజు వచ్చి చర్చిలో కూర్చొని పోయినంత మాత్రం నీ జీవితంలో ఏ మేలు జరగదు. ప్రతిసారి ప్రతిరోజు వస్తూనే ఉండు. ఏదో ఒక టైంలో దేవుడు ఖచ్చితంగా నిన్ను దర్శిస్తాడు. నీ జీవితంలో ఆ మేలు జరిగి తీరుతుంది. అందుకే ప్రభు ఏమంటున్నాడు, మళ్ళీ చదువు తల్లి. యేసుక్రీస్తు వారు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా ఏమంటున్నాడు తల్లి? నీ బలహీనతల నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి ఎవరిని మహిమపరిచిందట? అది ఎన్నో ఏళ్ళ నుంచి పడుతున్న ఆ బలహీనత నుంచి బయటపడడానికి ప్రభు దగ్గరకు వచ్చి ఏమంటున్నదంటే, 18 ఏళ్ళ నుంచి ఈ బలహీనతలు రగిలిపోతున్నా, ప్రభు చేసిన ఒక్క పనికి జీవితాంతం కృతజ్ఞతతో బతికేచాలి. ఆయన మాత్రం నువ్వు నేను ఉండాలి. ఈ బలహీనతలతో బ్రతుకుతున్న మన కోసము దేవుడు తన వాక్యం ద్వారా నేను వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఆ సమయాన్ని నువ్వు పోగొట్టుకోకు. ఒకరోజు ఆయనను వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు కదా యేసుక్రీస్తు వారు. దేవుడు తన వాక్యం ద్వారా ఏదో ఒకరోజు నిన్ను కూడా వెతుక్కుంటూ వస్తాడు. పోనీ ఇప్పుడే ఏమైనా వెతుక్కుంటూ వచ్చాడేమో, ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడంటే ప్రభువే నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు కదా.
దేవుడు తన మాటల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు కదా. మరి ఈ టైంలో నువ్వు నేను నిర్లక్ష్యంగా ఉంటే, ఈ టైంలో దేవుడు పిలుస్తున్నాడని కూడా పట్టించుకోకుండా ఒక ఐగుప్తు రాజు మాదిరి ఇష్టానుసారంగా బతుకుతే మన జీవితం ఏమైపోతుందో తెలుసా? ఆడి జీవితం నాశనమైనట్టే మన జీవితం నాశనం అవుతుంది. ఒక మాట యెషయా గ్రంథం చివరిగా అదొక్క మాట, ఐగుప్తు రాజు గురించి ఒక మాట ఉంటుంది. ఇర్మియా గ్రంథం చూద్దామండి, చాలా బాగుంటుంది. 46వ అధ్యాయం చివరిగా ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయం 17వ వచనాన్ని చూద్దాం చివరిగా. ఐగుప్తు రాజుకు ఫరో ఏ సమయాన్ని పోగొట్టుకునేవాడట? వాడి స్వభావము యుక్త సమయం, మంచి వాడి బుద్ధి ఎలాంటిదంటే మంచి సమయాన్ని పోగొట్టుకునేవాడు వాడు. ఏంటి మంచి సమయము? అది దేవుడు ఇప్పుడు మోషే గారు ఉన్నారు, మోషే గారు వచ్చి మా ప్రజలను పంపించు లేకపోతే నీ కథ బాగుండదని ఎన్ని సూచక క్రియలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నాయి కదా. నిజంగా చెప్పాలంటే ఇజ్రాయేల్ ఇక్కడ మారడం కాదు, కళ్ళ ముందర చూసిన వాడు కూడా ఏమనుకోవాలి, నా దేవుళ్ళు చేయనిది ఈ దేవుడు చేస్తున్నాడంటే ఈ దేవుడే నిజమైన దేవుడు అని గమనించాలా లేదా? ఆ ఐగుప్తులో జరిగిన ఆ 10 వండర్స్ నిజంగా చెప్పాలంటే ఐగుప్తు రాజుని ఆడి మార్పు కరెక్ట్గా సెట్ అయిపోతాయి. నిజంగా మనసు పెట్టింటే వాడు ఆ 10 అద్భుతాలకి వాడు ఏమైపోవాలి, వాడు మారిపోయి ఉండాలి. ఆ యుక్త సమయాన్ని వాడు ఏం చేశాడు? వాడు పోగొట్టుకున్నాడు. వాడు ఎలా అయితే యుక్త సమయాన్ని పోగొట్టుకున్నావో, దేవుని మందిరానికి వచ్చి వాక్యం వింటున్నా కానీ నువ్వేం చేస్తున్నావు? యుక్త సమయాన్ని పోగొట్టుకున్నావు. మోసే వచ్చాడు దేవుని మాటలు పట్టుకొని ఐగుప్తు రాజుతో ఎన్నోసార్లు మాట్లాడాడు. వాడు గమనించాడా? వాడు పట్టించుకున్నాడా? వాడి రియాక్షన్ ఏమైనా కనపడిందా? వానిలో కనపడలేదు. అలాగే నీలో నాలో కూడా కనిపించట్లే. అలా కనిపించని ప్రతిసారి దేవుడు నీ గురించి నా గురించి ఏమంటాడంటే, నువ్వు మందిరానికి వచ్చావు, వాక్యం ముందర కూర్చున్నావు, వాక్యం వింటున్నట్టే ఉన్నావు, కానీ నువ్వు కూడా ఏం పోగొట్టుకున్నావు? ఫరో రాజు యుక్త సమయం ఎలా అయితే పోగొట్టుకున్నాడో నువ్వు అలానే పోగొట్టుకున్నావు. వాడికి పట్టిన గతి నీకు పడుతుంది. వాడు నీళ్ళలో మునిగి చచ్చాడు, నువ్వు అగ్నిలో మునిగి చచ్చిపోతావు. నీకు వానికి పెద్ద తేడా ఏముండదు. ఫరో లాంటి జీవితం మనలో ఉండకూడదు ప్రేమ దేవుని వారలరా. ఒక మాట నేను చెప్పి నేను ముగిస్తానులేండి. ఫరో జీవితాన్ని గురించి ఆలోచన చేస్తుంటే, అసలు ఆ ఫరో ఇజ్రాయెల్ను పరిపాలన చేశాడు కదా, వాడు చాలా కఠినుడు. నిజంగా చెప్పాలంటే ఆడి మనసే చాలా కఠినమైనది. ఒకసారి అనిపిస్తుంటే అన్యాయస్తులు ఎందుకు లోకాన్ని ఏళ్తూ ఉంటారు? మనల్ని పరిపాలించే అధికారులు కానీ, దేశాధినేతలు కానీ, రాజులు కానీ, న్యాయాధిపతులు కానీ, వీళ్ళందరూ ఏంటంటే కొంతమంది అన్యాయస్తులు రాజ్యాన్ని ఎందుకు వెళ్తుంటారో తెలుసా? అన్యాయస్తులు రాజ్యం ఏలుతేనే మంచోని యొక్క విలువ తెలుస్తుంది. అందరూ మంచోళ్ళు అయితే మంచోని విలువ ఏమర్థమవుతుంది? ఒకడు నలగొట్టేవాడుంటే వాని కింద నలిగిపోవడం కంటే వాడు బాగా చూసుకుంటున్నాడు కదా అని ఆ రాజు యొక్క విలువ, మంచి రాజు యొక్క విలువ అర్థం కావాలంటే ఈ పక్కోడి బాధలు ఉండాలి. ఆ రోజు ఇజ్రాయేలు తప్పు చేసిన ప్రతిసారట న్యాయాధిపతులను పక్కన పెట్టి దేవుడు నలగొట్టే వాళ్ళ కిందికి పోసుకొని వెళ్ళిపోయాడు. ఆ బానిస బతుకు కింద ఇజ్రాయేల్ నలగొట్టే ప్రతిసారి అప్పుడు మొరపెట్టేవాళ్ళట దేవునికి, ప్రభువా ఏటయ్యా ఈ బానిస బతుకు, దయ చూపించు ప్రభు అని. వాళ్ళ నోట్లోంచి ఈ మాట వచ్చిందంటే కారణం ఏంటో తెలుసా? ఆ బానిస బ్రతుకు కింద ఆ ఇనుప సంఖ్యల కింద నలిగిపోయారు కాబట్టిగానే మంచోని యొక్క విలువ వాళ్ళకు అర్థమైంది. దేవుని విలువ నీకు అర్థం కావాలంటే నువ్వు ఇష్టముగా ప్రేమించే లోకంలో నీకు ఎదురు దెబ్బలు తగలాల్సిందే. ఆ ఎదురు దెబ్బలు తగిలిన ప్రతిసారి ఆ కష్టాలు, ఆ ఇబ్బందులలో దేవుడు నీకు ఖచ్చితంగా గుర్తుకొస్తాడు. అందుకే ఆ కష్టాలు రావాల్సిందే, మనకు ఆ బాధలు రావాల్సిందే, ఆ వేదనలు రావాల్సిందే, ఆ ఇనుప సంఖ్యల కింద మనం మగ్గాల్సిందే. నువ్వు ఎంత మగ్గుతే దేవుని యొక్క విలువ అంత అర్థమవుతుంది. లోకంలో నీకు హ్యాపీగానే ఉండి లోకంలో దేవుడు చూసుకునేట్టు అంత బాగున్నాయి అనుకో, దేవుని ఏం పట్టించుకుంటాం మనము? అక్కడ నీకు ఎదురు దెబ్బలు తగులితే కదా ఇక్కడికి వచ్చేది. అక్కడ నీకు పడాలి, ఇక్కడికి నువ్వు రావాలి. అందుకే ప్రేమైన దేవుని వారలారా, ఇజ్రాయేలును ఐగుప్తు బానిసత్వం కింద నల్లగొట్టింది. ఎందుకంటే మోషే గారి ద్వారా దేవుడు మోషేను పంపించినప్పుడు ఆ మాటల యొక్క విలువ వాళ్ళకు అర్థమవుతుంది. ఒకవేళ ఐగుప్తు రాజు కూడా ఫుల్గా హ్యాపీగా చూసుకుంటున్నాడు అనుకోండి ఇజ్రాయేల్ను, మోషే వచ్చి ఇంతకంటే బాగా పాలవుతైన దేశం ఉందంటే వాళ్ళు వచ్చారా? ఐగుప్తు రాజు బాగా చూసుకుంటుంటే ఎందుకు వచ్చారు? ఐగుప్తు రాజు నల్లగొడుతుంటే ఆ బాధల్లో ఉన్నప్పుడు దేవుడు పంపించిన సేవకుని యొక్క మాటలు బోధపడతాయి. అంతవరకు మోషే యొక్క మాటలు వాళ్ళకు అర్థం కాదు.
లోకంలో నువ్వు నలిగిపోతూ లోకంలో బాధలు పడుతున్నప్పుడే దేవుడు తన సేవకుని ద్వారా మాట్లాడిన ఒక మంచి విలువైన మాట నీకు తగులుతుంది, నీకు అర్థమవుతుంది. అందుకోసమే లోకంలో బతుకుతున్నప్పుడు లోకాన్ని మాత్రమే గమనించకుండా దేవుణ్ణి అర్థం చేసుకుని దేవునిలోకి వచ్చి దేవునితో గొప్పగా సాగిపోతూ దేవుణ్ణి మోసం చేయకుండా బ్రతకాలి మనం. అంతే. మనుషులు మోసం చేసినా కానీ ఈ లోకంలో సెట్ అయిపోతుందేమో, కానీ దేవుణ్ణి మోసం చేయకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టు. మన స్వభావం ఏంటో తెలుసా? మనుషుల దగ్గర మన బుద్ధులు ఎలాంటివి చూపిస్తామో దేవుని దగ్గర కూడా అదే చూపించడానికి ప్రయత్నం చేస్తాం. మనుషుల దగ్గర మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాం, అలాగే దేవుని దగ్గర కూడా మోసం చేయడానికి ప్రయత్నము చేస్తాం. మనుషులు కనుక్కోలేరు. మన భర్తతో చెప్తున్నా, ఎక్కడికి పోతున్నావు అమ్మాయి అంటే భార్య ఏమంటుంది? నేను ఎక్కడికి పోతున్నా, మార్కెట్లో కూరగాయలు కొనడానికి పోతున్నాను, పలానా షాపింగ్ చేయడానికి వెళ్తున్నాను, చీర కొనడానికి పోతున్నా అంటాడు. పైకి చెప్పే పనులు కొన్ని ఉంటాయి, చేసే పనులు ఇంకా వేరే ఉంటాయి. లోకం తీరులు అలా ఉంది. పైకి చెప్పే పని ఒకటి, చేసే పని ఒకటి. ఎక్కడికి పోతున్నావు అంటే ఆదివారము అయినా కూడా ఎక్కడికి పోతున్నా అంటే కాలేజీలో స్పెషల్ క్లాస్ అంట. పైకి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. పైకి చెప్పి చేసే పనులు ఇంకొకటి ఉన్నా కానీ మనుషులు కనుక్కోలేకపోవచ్చు. దేవుడు ఖచ్చితంగా కనుక్కుంటాడు. ఈ నటనను బయట పెడతాడు. మనుషులు మోసం చేయడానికి ప్రయత్నం చేసినట్టు దేవుణ్ణి మోసం చేయడానికి ప్రయత్నము చేయకూడదు. ఎందుకంటే నీ కాళ్ళే నిన్ను చిక్కులో పడేస్తాయి, నీ జీవితమే నిన్ను అంధకారంలోకి తోసేస్తుంది. కాబట్టి ప్రభన దేవుని వారలరా, దేవుని మోసం చేయడానికి ప్రయత్నం చేయక మనల్ని మనం కాపాడుకుంటూ భక్తిగా బ్రతుకుతూ దేవుడు నీకు నాకు ఏర్పాటు చేసిన ఒక మార్గంలో నిలబడుతూ దేవుడు నా గొప్ప లోకానికి మనం ఖచ్చితంగా చేరుకోవాలి. ప్రేమన దేవుని వల్ల నీ కాళ్ళు చిక్కున పడకూడదంటే నీ పాదములకు దీపమై ఏం పెట్టుకోవాలి నువ్వు? అది దావీదు గారు అంటారు, అయ్యా గాఢందపు చీకట్లో నేను సంచరించిన నా పాదములకు దీపము నీ వాక్యమే ప్రభువా. అసలు ఆయన వాక్యానికి చూసారు ఎంత విలువ ఇచ్చాడో. కారణం ఏంటంటే ఒకప్పుడు ఆయన కష్టపడి ధర్మశాస్త్రాన్ని ధ్యానించింది ఎందుకంటే కష్టాలలో ఇబ్బందులలో సమాధానం అంటే ఇది నిర్ణయం తీసుకోవడానికి కష్టమైన సిచ్యువేషన్లో కూడా దేవుని వాక్యం ఆయన పాదములు దీపమైన ముందుకు నడిపించింది. దావీదు గారు మాదిరి దృఢమైన విశ్వాసాన్ని పెట్టుకోండి, శ్రద్ధగా వాక్యం వినండి, శ్రద్ధగా వాక్యాన్ని నేర్చుకోండి. ఎంత గొప్పగా వాక్యాన్ని నేర్చుకుంటే ఈ వాక్యమే నీ పాదములకు దీపమై కష్టాలలో బాధలలో ఇబ్బందులలో విపత్కర పరిస్థితులలో నిన్ను ఖచ్చితంగా దేవుడున్న లోకానికి ఖచ్చితంగా చేరుస్తుంది ప్రమణ దేవుని వారు. అందుకోసమే ఈ వాక్యమే నీ పాదములకు దీపము, ఈ వాక్యమే నేను పరలోక రాజ్యానికి నడిపించే మార్గము. అందుకోసమే వాక్యం దగ్గర నిర్లక్ష్యంగా ఉండకుండా చక్కగా ఉందాము. ఈ మాటలు విని దాని ప్రకారం బ్రతికి దేవుడు నా గొప్ప లోకానికి చేరుకుందాం ప్రభన దేవుని వారులను. అలా మీరు నేను మనమందరం ఉండాలని ఆశపడుతున్నాను. ఆలస్యమని క్షమించండి. ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.